అందరికీ నమస్తే అండి. అరుణ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. ఈరోజు మీకు వీడియోలో మనం ఇన్స్టెంట్గా బొబ్బట్లు అనేది ఎలా చేయాలనేది చూద్దామండి. మీరు ఒక బౌల్ లాంటి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా తీసుకోండి. దానిలో కొద్ది సాల్ట్, కొద్ది పసుపు, కొద్దిగా నెయ్యి అనేది వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత నీరు పోసి దాన్ని చపాతీ పిండిలా ముద్దలా చేసుకొని, మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా సరిపడా దీనిలో చేసుకొని మీరు పక్కన పెట్టి దాని మీద మూత పెట్టండి. అది ఒక 10-15 నిమిషాలు నానితే మీకు బాగుంటుంది. 10 నిమిషాలు పైన ఎలా నానినా సరిపోతుంది. అలాగే మీరు ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకొని దానిలో బెల్లం అనేది 200 గ్రాముల బెల్లం తీసుకొని, బెల్లం కరిగేంత వరకు దానిలో మీరు చక్కగా బెల్లాన్ని కరగబెట్టండి. ఇప్పుడు మీరు 200 గ్రాములకి అంటే సుమారు 100 ml దాకా పోసుకుంటే సరిపోతుంది. మీరు చూసుకొని సరిపడా బెల్లం మొత్తం కరిగిపోవాలండి. ముదురు పాకం రావక్కర్లేదు. బెల్లం కరిగిపోయి కొద్దిగా దెబ్బ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఉంచండి. అలా ఉంచుకొని మీరు లైట్గా పాకం ఉన్నప్పుడు అలా ఉంచండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కళాయి లాంటిది కానీ గిన్నె లాంటిది తీసుకొని దానిలో శనగపిండి 150 గ్రాములు తీసుకున్నారు కదండి. దానిలోకి మీరు రవ్వ అనేది సుమారు 15-20 గ్రాములు రవ్వ అనేది దానిలో వేయండి. ఒక 10 గ్రాముల లోపు వేసి పొయ్యి మీద పెట్టి బాగా దానిలో కొద్దిగా నూనె అనేది వేసి, నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మీరు నెయ్యి అనుకోండి, నెయ్యి వేసుకొని చక్కగా వేపండి. బేసిన్ లడ్డు వేపినట్టు చక్కగా వేపుకోండి. పచ్చంతా పోయి మంచి కుంకుమలాడే వాసన వచ్చే వరకు వేపండి. వేపిన తర్వాత దాన్ని దించి కొద్దిగా లైట్గా చల్లారపెట్టి మీరు ఇందాక పట్టిన పాకం అనేది దానిలో పోసుకుని బాగా కలపండి. కొద్ది పోసుకుంటా శనగపిండి ఉండలు కట్టకుండా బాగా చక్కగా కలిపి మన మొత్తం పాకం దానిలో అప్లై చేయండి. పాకం అంతా దానికి అప్లై చేసిన తర్వాత పొయ్యి మీద అనేది పెట్టి చక్కగా నిదానంగా కలపండి. లో ఫ్లేమ్లో కలపండి, రంగు రాకుండా. అప్పుడు మొత్తం కలిసిపోయి కళాయి అంటకుండా మనకి ఈ పూర్ణం పిండిలాగా అనేది మనకు రెడీ అవుతుంది. అది మీరు ఆ స్టేజ్లో చూసుకొని మరీ గట్టిపడకుండా మరీ లూజ్గా లేకుండా చూసుకొని తీసి చక్కగా దేళ్ళ పళ్ళెలో కానీ దేళ్ళని ఆరపెట్టండి. తర్వాత ముద్దలుగా చేసుకోండి. బాగా మదాయించండి. ముద్దలుగా చేసుకొని చక్కగా, అంటే ఇప్పుడు మీరు ఈ మళ్ళీ కలిపినప్పుడు కూడా దించిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవచ్చు మీరు. అది మీరు తినే ఆయిల్ని బట్టి కొంతమంది నెయ్యి తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది మీరు అప్లై చేసుకోండి. అలా చేసిన తర్వాత వాటిని ఉండలు చేసుకుని ఒక పళ్ళెంలో పెట్టుకున్న తర్వాత ఇందాక రెడీ చేసిన పిండి ఉంది కదా, ఆ పిండిని బాగా మదాయించి దాన్ని ఉండలుగా చేసుకోండి. మీరు చపాతీ మిషన్ ఉందనుకోండి, మీరు ఈ మన రౌండ్ చెక్కలు చేసినట్టుగా వెడల్పుగా చేసుకొని ఒక ప్లేట్ మీద పెట్టి వెడల్పుగా చేసుకొని చపాతీ మిషన్ మీద పీపీ కవర్ వేసి దాని మీద ఈ పిండిని అనేది చేసి చక్కగా కొద్ది వెడల్పుగా రౌండ్గా చేసుకొని దానిలో మీరు ఉంచిన పూర్ణ పిండి దానిలో పెట్టి మొత్తం రౌండ్ చేయండి. ఉండలాగా చేసి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకోవచ్చు. లేదనుకోండి దాన్ని ఇలా రౌండ్ చేసేసుకొని దాని మధ్యలో పెట్టి సమానంగా నొక్కి చపాతీ పిండి నొక్కేస్తే సరిపోతుంది. చపాతీలా వెడల్పోతుంది. మీకు పూర్ణ పిండి బయటకు వచ్చేసిన అనుమానం ఉంటే మీరు ఈ పిండిని కొద్దిగా పొడి పిండిలో అద్ది పూరిలాగా కొద్దిగా వెడల్పుగా చేసుకొని దానిలో పెట్టి మొత్తం రౌండ్ ఉండలా చేసుకొని నిదానంగా పూరిలా చేసుకోవచ్చు. 2 ప్రాసెస్లు ఎలానే చేయొచ్చు. ఇలా చేసుకొని పొయ్యి మీద ప్యాన్ అనేది పెట్టేసి కళాయి కానీ చక్కగా దూరబంటలో వేపండి. కొద్దిగా వేపిన తర్వాత తిరిగేసి చక్కగా వేపి నెయ్యి అప్లై చేసుకోండి. గుమగులాడే బొబ్బట్లు అనేవి మీకు పావు గంటలో రెడీ అవుతాయి. మొత్తం ప్రాసెస్ మీకు ఎంతసేపు విన్నారో ఎంతసేపులో మీరు రెడీ చేయొచ్చు. అన్నీ రెడీ చేసుకొని దీనికి జాగ్రత్తలు అనేది కామన్ అండి. శనగపిండి జల్లించుకోవడం, అలాగే మీరు ఈ పూర్ణ పిండిలో యాలక్కాయ పొడి కూడా వేసుకోవచ్చు. గుమగులాడుతుంది, బాగుంటుంది. ఇది ప్రయత్నించి చూడండి. మేము ఇన్స్టెంట్గా అర్జెంటుగా కావాలి ఆర్డర్లు వచ్చినప్పుడు మేము ఇలా చేస్తుంటాం స్వీట్ షాప్లో. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.